నితిన్ కపూర్ లేని జీవితం జయసుధకు ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. వాళ్ళ పిల్లలు నిహార్, శ్రేయంత్ పరిస్థితి కూడా చాలా బాధాకరంగానే ఉంది. నితిన్ కపూర్ అంటే జయసుధకి ఎంత ఇష్టమో ఈ ఉదాహరణను చూస్తే తెలుస్తుంది. జయసుధ సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ. ఇక నితిన్ కపూర్ అంటారా ఒక పంజాబీ. ప్రముఖ బాలీవుడ్ హీరో జితేంద్రకు తమ్ముడు వరుస అవుతాడు. నితిన్ కపూర్ శుభ్రమైన నాన్ వెజిటేరియన్. దాసరి నారాయణరావుతో పనిచేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తినే చికెన్, ఫిష్ ఐటమ్స్ చూసి చాలా ఇబ్బంది పడిపోయేది జయసుధ. నితిన్ని ప్రేమించేటప్పుడు కూడా ఆమెకు ఈ విషయాలపైన పెద్దగా దృష్టి వెళ్ళలేదు. ఇక పెళ్ళి అయిన కొత్తలో వీరి మధ్య ఈ ఆహారపు అలవాట్లు చాలా పెద్ద సమస్యనే తెచ్చిపెట్టాయి. జయసుధ పక్కా శాకాహారి, నితిన్ పక్కా మాంసాహారి. ఇక్కడే జయసుధ గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలి. భర్త ఇష్టాలు తెలుసుకున్న జయసుధ ఒకరోజు చెన్నైలోని కోడంబాకం ఫిష్ మార్కెట్లో ప్రత్యక్షమైపోయారు. ఆశ్చర్యపోయిన జనం ఆమె చుట్టూ మూగిపోయారు. ఒక చేపలు అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా ఆయన నితిన్కి ఫిష్ అంటే చాలా ఇష్టం, పనివాళ్ళు ఎలాంటివి తెస్తారో నాకు తెలియదు కదా, అందుకే చేపలు కొనడానికి నేనే స్వయంగా వచ్చాను అని అన్నారంట. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఆ రోజు నుండి జయసుధని సండేస్లో తరచుగా కోడంబాకం ఫిష్ మార్కెట్లో చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా నితిన్కు కూడా జయసుధ అంటే పిచ్చి ఇష్టం. 2001లో జయసుధ క్రిస్తవ మతం పుచ్చుకున్నారు. ఆమెను నితిన్ ఒక మాట కూడా అనలేదంట. ఆమె ఇష్టం ఆమెది అని అనేశారంట. ఇప్పుడు నితిన్ జయసుధ త్వరలో చేరుకోలేని ఒక లోకానికి వెళ్ళిపోయాడు. అతను లేని జీవితం జయసుధకు దీపం లేని చీకటి ప్రపంచమే కదా.